హలో అండి. వెల్కమ్ టు షమీలాస్ కిచెన్. నేను షమీల. ఈరోజు నేను ఒక స్పెషల్ రెసిపీ అయితే చేయబోతున్నానండి. అదే చెట్టినాడు స్పెషల్ ఉల్లిపాయ కారం పులుసు. ఇందులో చిన్ని చిన్ని ఉల్లిపాయలు వేసి చేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్తే కాదండి, మీరు ముందు ట్రై చేసి తిని చూసి అప్పుడు కామెంట్ చేసి చెప్పండి. అయితే దీన్నెలా ప్రిపేర్ చేయాలో వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అండ్ వెల్కమ్ టు మై కిచెన్. అయితే ముందుగా దీనికోసం ఒక ప్యాన్‌ని స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఇందులో పావు టీ స్పూన్ మెంతులు, పావు టీ స్పూన్ దాకా జీలకర్ర, నల్ల మిరియాలండి పావు టీ స్పూన్, అలాగే ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరైనా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం మంట ఎక్కువున్నా కూడా మెంతులనేవి మాడిపోతాయి. కొంచెం మెంతులు ఫ్రై అయ్యాయనగా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అప్పుడు స్టవ్ ఫ్లేమ్‌ని ఆఫ్ చేసి వాటన్నిటిని కూడా మిక్సీ జార్‌లోకి తీసుకున్నాను. వీటిని పౌడర్ చేసుకొని సైడ్‌న పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసిన ప్యాన్‌లోనే ఆయిల్‌ని యాడ్ చేసుకున్నాను. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే తీసుకోవాలి. ఈ పులుసుకి ఆయిల్ ఎక్కువుంటేనే బావుంటుంది. ఇందులో పావు టీ స్పూన్ మెంతులు, సోంఫండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక 15 దాకా వెల్లుల్లిపాయలని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ పులుసులో వెల్లుల్లిపాయలు తగులుతూ ఉంటే చాలా బావుంటుంది. ఈ వెల్లుల్లిపాయలన్నీ కొంచెం మగ్గిన తర్వాత అందులో కరివేపాకు, ఎండుమిరపకాయ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా కొంచెం చిటపటలాడిన తర్వాత ఆనియన్స్‌ని వేసుకోవాలండి. చిన్ని చిన్ని ఆనియన్స్ తీసుకున్నాను. పెద్దవైతే 4 ముక్కలు చేసుకొని వేసుకోవచ్చు. కానీ ఇలా చిన్ని ఉల్లిపాయలు తీసుకుంటే టేస్ట్ అనేది వీటిది చాలా బావుంటుందండి. సాంబార్‌లో కూడా ఈ ఉల్లిపాయలు చాలా రుచిగా ఉంటాయండి. వీటిని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ కూడా బాగా మగ్గాయి అనగా ఇందులో పచ్చిమిరపకాయలని వేసుకుంటున్నాను. ఒక 5 దాకా పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇందులోనే ఒక పెద్ద సైజ్ టమాటాని కూడా ముక్కలు చేసుకొని వేసుకున్నానండి. ఈ టమాటాలు కూడా సాఫ్ట్‌గా అయ్యి మగ్గే వరకు ఈ ఉల్లిపాయలతో పాటు కుక్ చేసుకోవాలి. నార్మల్ ఉల్లిపాయ పులుసు కంటే కూడా ఈ చెట్టినాడు స్టైల్ ఉల్లిపాయ పులుసు ఇలా ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంది. ఒక్క 10 నిమిషాల తర్వాత ఈ టమాటాలు కొంచెం సాఫ్ట్ అయ్యాయండి. ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఒక టీ స్పూన్ దాకా. అలాగే పావు టీ స్పూన్ పసుపు, కారం వేసుకున్నానండి. కారం కొంచెం ఎక్కువే వేసుకోండి. నేను 2 టీ స్పూన్ల దాకా వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఈ ఆనియన్స్‌లో కలుపుకోవాలి బాగా కలిసేటట్టుగా. ఇలా కలుపుకుంటున్నప్పుడే కొంచెం చింతపండుని కూడా నానబెట్టుకున్నానండి. వీటికి సరిపడా చింతపండుని నానబెట్టుకొని రసం తీసుకొని ఉంచుకున్నాను. ఆ రసాన్ని యాడ్ చేస్తున్నాను. టమాటాలు వేసుకున్నాం కదా! చింతపండు రసం అనేది చూసి వేసుకోండి. ఇందులో కల్లుప్పుని వేస్తున్నాను. నార్మల్ సాల్ట్ అయినా పర్వాలేదు. కానీ కల్లుప్పు వేస్తే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇదంతా కూడా హై ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేసుకున్నాను. ఈ చింతపండు రసం అంతా కూడా దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. కొంచెం దగ్గరికి వస్తుందనగా ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది గదా! దాన్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం బెల్లం కూడా వేసుకోవాలండి. ఏ పులుసైనా కూడా కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే రుచి చాలా బావుంటుంది. ఇందులోనే కొంచెం కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పులుసనేది కొంచెం చిక్కగానే ఉంటుందండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం సేపు కుక్ చేసుకుంటున్నాను. వాటర్ చాలా తక్కువ యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ చింతపండు రసంలో కుక్ అయింది గదా! ఒక్క 5 మినిట్స్ ఇలా కుక్ అయితే ఇదంతా కూడా దగ్గరకొచ్చేసిందండి. చూసారా చిక్కగా అయింది. లాస్ట్‌లో ఫినిషింగ్ టచ్ అండి. కొంచెం బటర్ గాని, ఇంట్లో తయారు చేసిన నెయ్యి గాని ఒక టీ స్పూన్ వేసుకొని, ఒక్క నిమిషం ఇలా స్లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే, ఈ చెట్టునాడు స్టైల్ ఉల్లిపాయ పులుసనేది రెడీ అయిపోతుంది. చూడ్డానికి చాలా బావుందండి. తింటే ఇంకా బావుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా కింద ఉన్న లైక్ బటన్‌ని ప్రెస్ చేయండి. లాస్ట్‌లో నేను దీన్ని సర్వింగ్ బౌల్‌లోకైతే తీసుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే నా ఛానల్ షమిలాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఉల్లిపాయ పులుసు ప్రిపేర్ చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి.